అరే అది భయ్యా ఇబ్రహీం 30కి 3 వికెట్లు పడిన టైంలో 2 నూర్లు కూడా సప్పరిస్తామో లేదో అనుకున్నాం. నీ యవ్వ ఆ తర్వాత నువ్వు కొట్టుడేంది దంచుడేంది ఆ ఇంగ్లాండ్ కి ఊచకోత కోపించావు. అరే 146 బాల్స్ కి 177 రన్స్ కొట్టావు. నీ యవ్వ 104 6 6 120 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసావు. నువ్వైతే తోపు తుర్మే ఇబ్రహీము. అరే నువ్వైతే ఆ ఫామ్ లోనే ఉండు. తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ నీ యవ్వ 2023 సెమీఫైనల్ రివెంజ్ అయితే తెచ్చుకోవాలి. అరే ఇబ్రహీమా మజాకా నీ అవ్వ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ అండ్ ఫైనల్స్ మాత్రం అడుగు పెడుతున్నామంతే. అరే ఫస్ట్ మ్యాచ్ ఆ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయేపాటికి ఆఫ్ఘనిస్తాన్ తుస్సు టీం అనుకుంటారా? ఇప్పుడు చూసారు కదా ఇంగ్లాండ్ ని వారు 1 సైడ్ చేశా. అరే అది ఆఫ్ఘనిస్తాన్ అంటే నీ అవ్వ ఆఫ్ఘనిస్తాన్ తో కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో వారు 1 సైడ్ చేసి వన్డే వరల్డ్ కప్ రివెంజ్ అయితే పూర్తి చేస్తాం. అరే అది భయ్యా ఒమర్ జై నీ అవ్వ 1 కాదు 2 కాదు ఏకంగా 5 వికెట్లు తీసి మ్యాచ్ నైతే గెలిపించావు. నువ్వైతే తోపు తుర్మే ఒమర్ జై. అరే కావాల్సిన టైంలో కావాల్సిన వికెట్లు నీ అవ్వ నీ సూపర్ బౌలింగ్ తోటి ఆ ఇంగ్లాండ్ అయితే అస్సాన్ ట్రైన్ ఎక్కించావు. అరే నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాని ఒట్టిగానే పిసికేసి సెమీఫైనల్ లో అయితే అడుగు పెట్టేద్దాం. అరే ఒమర్ జయ మజాకాల్ నీ యవ్వ షమీ అన్న తర్వాత 5 వికెటాలు దొరికింది నాకే. అరే చూసారు కదా ఇంగ్లాండ్ పై ఎలాంటి బౌలింగ్ వేసి మ్యాచ్ గెలిపించానో అలా ఉంటుంది మరి ఒమర్ జయ్ తో. నీ యవ్వ నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో కూడా సేమ్ రిపీట్ అవుతది. ఒమర్ జయ్ అంటారా బాబు కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఎంత కష్టపడి వరుసగా 3 వికెట్లు తీసా. నా జాబ్ అయితే కంప్లీట్ చేసా. కానీ మీరు మాత్రం 1 వికెట్ అంటే 1 వికెట్ కూడా తీయలేదు మధ్యలో. అరే ఆ ఇబ్రహీం ని 1 వికెట్ తీసింటే 2 నూర్లు కూడా సప్పరించే వాళ్ళు కాదు. 150నో 160నో కొట్టే వాళ్ళు ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. మ్యాచ్ మొత్తం బిస్కెట్ చేసి పడేశారు. అరే ఎంత కష్టపడి 120 రన్స్ కొట్టా. ఫామ్ లో లేని రూట్ కూడా ఫామ్ లోకి వచ్చినట్లు చేశాను. కానీ మీరు మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. నీ అవ్వ ఒక్కరైనా హాఫ్ సెంచరీ పిసుకుంటే మ్యాచ్ వార్ 1 సైడ్ అయ్యేది. కానీ మీరు మాత్రం వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బిస్కెట్ అయ్యారు. అందుకే మ్యాచ్ పోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ కూడా పోయింది. లాస్ట్ మ్యాచ్ ఏమంటే బౌలర్లు దొబ్బించారు. ఈ మ్యాచ్ ఏమంటే బ్యాట్స్మెన్లు దొబ్బించారు. ఫైనల్లీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్ పోయే ఛాన్స్ కూడా దొబ్బింది. మై డియర్ ఆస్ట్రేలియా ఎనిమీస్ నీ యవ్వ మీరైతే రెడీగా ఉండండి. ఈ ఇంగ్లాండ్ పిసికినట్టు మిమ్మల్ని పిసికి నీ యవ్వ ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటో చూపిస్తాం. అరే అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.